హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎన్ఎల్ రావు క్రిప్టో తెలుగుకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం డిఏఓ అంటే ఏంటి తెలుసుకుందాం. నేను ఆల్రెడీ మీకు ప్రామిస్ చేశాను. ఇంతవరకు ఆ వీడియో చేయలేదు. డిఏఓ అంటే ఏంటో చెప్పలేదు. ఈరోజు ఆ సందర్భం వచ్చింది, అందుకనే చెప్తున్నాను. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మీకు చిన్న విన్నపం, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను, జాయిన్ అవ్వండి, అప్డేట్స్ ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఇక కంటెంట్లోకి వెళ్దాం. DAO అంటే డీసెంట్రలైజ్డ్ అటానమస్ ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ ఏం చేస్తుందంటే, మనం ఏదైనా ఒక మార్పుని మన కంపెనీ తీసుకురావాలంటే యాప్లోకి ఈ DAO ఓటింగ్ ద్వారా తీసుకొస్తుందన్నమాట. ఎవరైతే ఎక్కువ ఓట్స్తో ఎన్నుకుంటారో ఆ ఆప్షన్ని తీసుకొస్తుంది. ఇప్పుడు మన యాప్లో ఈ ఓటింగ్ ఎందుకు వస్తుందంటే, మనం 5 మిలియన్స్ యూజర్స్ని చేరుకున్నాం. అందుకని ఇప్పుడు ఈ ఓటింగ్ ద్వారా హాల్వింగ్ని ఇంప్లిమెంట్ చేయబోతుంది. హాల్వింగ్ అంటే ఆల్రెడీ మీకు తెలుసు, మళ్ళీ చెప్తాను చూడండి. మన ఐటీఎల్జీ ఇప్పటివరకు వస్తున్నాయి కదా, ఆ ఐటీఎల్జీ సగానికి సగం తగ్గిపోతాయి. అంటే ఉదాహరణకి 30 టోకెన్స్ వస్తే పర్ సైకిల్, నెక్స్ట్ 15 మాత్రమే వస్తాయి. అదే రెఫరల్స్ ఉన్న వాళ్ళకి 150 వచ్చే వాళ్ళకి 125 వస్తాయి. ఇంకా ఇంటర్లింక్లో జాయిన్ అవ్వకపోతే వెంటనే పైన స్క్రోల్ అవుతున్న రెఫరల్ కోడ్తో జాయిన్ అవ్వండి. 1000 ఐటీఎల్జీ బోనస్గా పొందండి. ఇప్పుడు మనం DAO ఓటింగ్ ఎలా వేయాలో చూద్దాం రండి. ఫస్ట్ మనం మన యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది కదా. వచ్చిన తర్వాత కింద మార్కెట్ ప్లేస్ ఉంది కదా, 3 ఆప్షన్, దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత హాట్ యాప్స్ ఉంది కదా, హాట్ యాప్స్ కింద 3ది చూడండి, డిఏఓ అని. అదేనండి, అక్కడే మనం ఇప్పుడు ఓట్ చేయాలి. డిఏఓ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ ఓపెన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. ఎందుకంటే ఈ విధంగా ఓపెన్ అయింది చూడండి. ఈ పాతవన్నమాట, అంతకుముందు మనకు ఓటింగ్కి ఇచ్చినవన్నీ ఈ లిస్ట్ అంతా. ఇప్పుడు మనకి ప్రజెంట్ ఏదైతే ఓటింగ్కి ఇచ్చారో అది పైన ఉంటుందన్నమాట. అంటే స్టార్టింగ్లోనే ఉంటుంది. పైకి స్క్రోల్ చేయండి. ఎందుకంటే పైన యాక్టివ్ అని ఉంది కదా, అదేనండి. యాక్టివ్ మీద క్లిక్ చేయండి. యాక్టివ్ మీద క్లిక్ చేశాక ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ అక్కడ ఉంటాయి. స్టెప్ బై స్టెప్ నిదానంగా చదివి అర్థం చేసుకోండి. అయితే ప్రజెంట్ మాత్రం ఇచ్చింది మన మైనింగ్ స్పీడ్ తగ్గించడం కోసం, అంటే టోకెన్స్ తగ్గించడం కోసం సగానికి సగం తగ్గిస్తున్నారు. దీని గురించి అన్నమాట ఓటింగ్ పెట్టింది. అందుకనే నేను లాస్ట్ వీడియోలో చెప్పాను మీకు హాల్వింగ్ రాబోతుంది అని. అందుకే అగ్రి మీద టిక్ చేశాను. టిక్ చేసిన తర్వాత ఓటు మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మన ఓటుని మనం చెక్ చేసుకోవచ్చు. ఇదిగోండి, కిందకి స్క్రోల్ చేసిన తర్వాత అదిగోండి, ఏదైతే మనం ఓటు వేసామో అక్కడ క్లియర్ కనిపిస్తుంది అనమాట మన ఓటు. ఇదిగోండి, ఎన్ఎల్ రావు ఇదిగోండి 823037. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. మీకు DAO ఓటింగ్ ఎలా వేయాలో కూడా చూపించాను. అందరూ DAO ఓటింగ్ వేయండి. ఎందుకంటే DAO ఓటింగ్లో మనం పాల్గొనటం వల్ల మనకి HCS పెరుగుతుందని కంపెనీ చెప్తుంది. మీరు కూడా మీ HCS పెరిగిందో లేదో కామెంట్లో తెలియజేయండి. ఓటు వేసిన తర్వాత అప్డేట్ అయిందో లేదో. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను మరి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు ఉంటాను. బై బై. జై హింద్.